హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు మనం వీడియోలో కృష్ణ ముకుంద హ్యాండ్స్ చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో ఈ విధంగా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇది న్యూస్ పేపర్ అయితే కటింగ్ చేస్తున్నానండి. ఈ పేపర్ నేను డబుల్ ఫోల్డ్ మీద పరుచుకున్నాను. కింద అయితే 1/2 ఇంచ్ మార్జిన్తో స్కేల్తోనైతే ఒక లైన్ గీసుకున్నాను. హ్యాండ్ పొడవు నేను 10 ఇంచులు పెట్టుకున్నానండి. ఇది చంక డౌన్ ఏమో 8 ఇంచుల వరకు ఉంచాను. ఎందుకంటే ఇది బుగ్గ చేతులు కొంచెం పైకి లెగుస్తాయని అనేసి కస్టమర్ అన్నారు. అందుకే నేను కొంచెం చంకదింపు కొంచెం తక్కువ కట్ చేస్తున్నాను. ఏంటంటే కృష్ణ ముకుంద హ్యాండ్ సింపుల్గా ఎట్లా అంటే నేను పఫ్ హ్యాండ్ మార్కింగ్ అయితే పెట్టానండి. పైన 3 ఇంచుల హైట్ తీసుకొని నేను దీన్ని 2.25 ఇంచుల వెడల్పుతోటైతే రౌండ్ మార్కింగ్ పెట్టాను బుగ్గకి. చూడండి పఫ్ ఏ విధంగా పెట్టాననేది. ఇది మార్కింగ్ కొంచెం తక్కువగా కనపడుతుందండి. నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇది హ్యాండ్ పొడవు 10 ఇంచులు, బుగ్గ హైట్ అయితే 3 ఇంచులండి. నేను 2.5 ఇంచుల వెడల్పుతోటైతే నేను బుగ్గను తీసుకొని చంకదింపు 8 ఇంచుల వరకు అయితే పెట్టుకొని నేను మార్కింగ్ అయితే పెట్టానండి. ఇది పఫ్ హ్యాండ్ మార్కింగ్. దీంట్లోంచి మనం పేపర్ కటింగ్ అయిన తర్వాత నేను కృష్ణ ముకుంద హ్యాండ్ విధంగా తీయాలనేది మీకు బిగినర్స్ కూడా సింపుల్గా అర్థమయ్యే రీతిలో నేను చెప్తానండి. చూడండి నేనైతే దీని ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న దాని ప్రకారం నేను పేపర్ కటింగ్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ టక్స్ పెడుతున్నానండి. ఈ పై ప్లేస్ అంతా బుగ్గ కోసం అండి. అది పఫ్ కోసం. అది మనం టక్స్ పెట్టిన దాని చుట్టూ మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. కింద నేను 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్కువగా ఉంచాను కదా, ఆ మార్జిన్ కూడా కటింగ్ చేశాను. ఇది కృష్ణ ముకుంద హ్యాండ్ డిజైన్ కండి. నేను ఇది కింది నుంచి 3 ఇంచుల వరకు అయితే టేప్తో మార్కింగ్ పెట్టుకొని ఇది చంక వరకు స్కేల్తోని క్రాస్గా మార్కింగ్ అయితే పెట్టుకొని కటింగ్ అయితే చేశానండి. చూడండి నేను ఈ విధంగా కటింగ్ చేశాను. స్కేల్ తోటి నేను 3 ఇంచుల మార్జిన్ తోటి పై చంక వరకు అయితే నేను క్రాస్గా మార్కింగ్ పెట్టుకొని నేను కటింగ్ చేశాను. ఇప్పుడు పేపర్ కటింగ్ అయిపోయిందంటే నేను ఇది లైనింగ్ కటింగ్ చూపిస్తున్నాను. లైనింగ్ కటింగ్ కూడా చేశాను, కానీ ఈ చంక సైడు ఒక 1/2 ఇంచ్ నేను ఈ బ్లూ కలర్ క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నానండి. మనం ఖర్చులోకి వెళ్ళిపోవాలి కదా, కింది నుంచి పై వరకు 1/2 ఇంచ్ మార్జిన్తోనే ఎక్కువ తీసుకున్నాను. నేను లైనింగ్ కూడా అటాచ్ చేశాను. చూడండి నేను ఇది కుచ్చు అనేది చంక లోతు అండి, ఫ్రంట్ పార్ట్లకని కొంచెం నేను ఒక 1/2 ఇంచే తీసాను నేను లోతు. ఇప్పుడు దీని చుట్టూ నేనైతే పఫ్ కోసమని కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. రౌండ్ అయితే బుగ్గ మొత్తం అయితే నేను పఫ్ కోసం అయితే కుచ్చులు పెడుతున్నాను. 2 చేతులకు ఈ విధంగానే పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత కింద మనము అటాచ్ చేసుకోవాలండి. ఈ పఫ్ అనేది నేను సారీ క్లాత్ నుంచి చేశాను. కిందిదేమో బ్లౌజ్ పీస్. అది అపోజిట్ కలర్లో వేస్తే ఇది లుక్ బాగా ఉంటుంది. మనకు నచ్చినట్లయితే దీనికి మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీనికి పైపింగ్ ఏం వేయట్లేదు. కింద ఈ షేప్ కరెక్ట్గా వీ షేప్లో రావడానికి అయితే టక్స్ అయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2-3 టక్స్ అయితే పెట్టాను. కింద బార్డర్కి ఇది నేను మలిపి కుడుతున్నాను. నేను దీనికైతే పైపింగ్ ఏం వేయట్లేదండి. కస్టమర్ పైపింగ్ ఏం అడగలేరు. చూడండి నేను మలుపుకొని 1 స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత పైన మనం హ్యాండ్ డిజైన్ అయితే జాయిన్ చేసుకుంటే ఈ హ్యాండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో డిజైన్స్ నేను మీకు సింపుల్ మెథడ్లో అర్థమయ్యేలా చెప్తానండి. నేను మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. బిగినర్స్ కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ పేపర్ కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది కట్ చేసుకోండి. పై పఫ్కు నేను సారీ క్లాత్ పెట్టాను. కింద డిజైన్కి అయితే బ్లౌజ్ పీస్ అయితే వేసానండి. మనం పై డిజైన్కి అయితే సారీ క్లాత్ అనేది తీసుకున్నాము. మనం కటింగ్ చేసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో లైనింగ్ పార్ట్ అయితే ఎక్కువ తీసుకోవాలి. నేను ఎక్కువ తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి. ఎందుకంటే జాయింట్ కోసం అయితే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు నేనైతే దీన్ని కటింగ్ అయితే అయిపోయిన తర్వాత నేను డిజైన్ పెడుతున్నాను. ఒక సైడ్ నేను స్టిచ్ అనేది సెంటర్ పార్ట్ పట్టుకొని స్టిచ్ అయితే వేశాను. మీరు రెండో సైడ్ అయితే కూడా నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. చూడండి ఇక్కడ సెంటర్ ప్లేస్లో ఈ కుట్ట అనేది చాలా ఇంపార్టెంట్. మెల్లింగా దీన్ని తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ వీ షేప్ రావాలి. నార్మల్గా వేసేస్తే యూ షేప్ అనేది వస్తుంది, షేప్ అనేది అవుట్ అయిపోతుంది. కొంచెం ఇక్కడ జాగ్రత్త పడి తీసుకుంటే షేప్ అనేది సూపర్గా వస్తుందండి.
బ్లౌజ్ హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి మంచి డిజైన్స్ మీకోసం చేస్తాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయితే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. నేను చంక లోతు కూడా తీసానండి. నేను కింద స్టిచ్చింగ్ వేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ వీ షేప్లో రావాలి ఆ డిజైన్ అనేది. చూడండి ఈజీగా పెట్టేశాను. బిగినర్స్ కూడా చేయగలిగేంత ఈజీగా 5 నిమిషాల్లో హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మరెన్నో డిజైన్స్ చేస్తాను. మరీ మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చూడండి మొత్తానికైతే హ్యాండ్ డిజైన్ ఈ విధంగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.